హలో అండి అందరికీ, నేను మీ యామిని సురేష్ ఆర్జేవై బ్లాగ్స్. చెప్పాను కదా ఇంతకుముందు మన షార్ట్ వీడియోస్లో కడియం నర్సరీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానని చెప్పేసి, అదే అనమాట ఈ వీడియో. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మనమైతే ఇప్పుడు కడియం నర్సరీకి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసరికి పల్ల వెంకన్న గారి నర్సరీ అనమాట. కడియంలో చాలా నర్సరీసే ఉంటాయి, కానీ ఈ నర్సరీ కూడా చాలా బాగుంటుందండి. మేమైతే ఈ నర్సరీకి అయితే వచ్చామన్నమాట. ఈ నర్సరీయే కాదు, మన వీడియోలో ఇంకొక నర్సరీ కూడా మీకు చూపిస్తాను. అది వచ్చేసరికి శివ ఆంజనేయ నర్సరీ అనమాట. ఈ రెండు నర్సరీస్లో నేను ఎలాంటి ప్లాంట్స్ చూశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. చాలా రకాల ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. కొన్ని వందల వేల ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. మీ అందరికీ కొత్త రకం మొక్కలు, ఎప్పుడు చూడని మొక్కలు చూపించడానికి అయితే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? మరి స్టార్టింగ్ అయితే మనకి బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఉన్నాయండి. లోపలికి వచ్చే కొద్దీ చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ నర్సరీలో మనకి డెకరేషన్కి ఉపయోగపడేవి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, నీడనిచ్చే మొక్కలు, పండ్లనిచ్చే మొక్కలు, పూలనిచ్చే మొక్కలు, అలాగే రెడీమేడ్ ప్లాంట్స్, ఇలా చాలా మొక్కలైతే ఉన్నాయండి. ఈ మొక్కలన్నీ మనం ఒక్కొక్కటిగా చూడాలి అంటే డీటెయిల్గా 2-3 రోజులు ఇక్కడే ఉండిపోవాలేమో అండి. అలా అయితే ఉన్నాయన్నమాట మొక్కలు ఇక్కడ. ఇంకా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మిస్ అవ్వకుండా అయితే వాచ్ చేసేయండి. ఇక ఇప్పుడైతే మనం శివ ఆంజనేయ నర్సరీ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అవి కూడా ఒకసారి చూసేయండి.
చూసారు కదండి ఎన్ని డిఫరెంట్ ప్లాంట్స్ ఉన్నాయో. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా గనక క్లిక్ చేసినట్లయితే వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మిస్ అవ్వకుండా అయితే మన వీడియో చూడగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మన ఛానల్ని ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో విషయానికి వస్తే చూశారు కదా, ఇంట్లో పెంచుకునే మొక్కల దగ్గర నుంచి అడవిలో పెరిగే మొక్కల వరకు ఉన్నాయి. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏంటి వీడియో కొంచెం లెంత్ అయింది అనుకుంటున్నారా? అర్థం చేసుకోండి అబ్బా, ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీసినప్పుడు వీడియో కొంచెం లెంత్ అవడంలో అస్సలు తప్పలేదు. ఉంటాను మరి, బాయ్ బాయ్. అయ్యయ్యో ఆగండి, ఒక మాట చెప్పడం మర్చిపోయాను. ఇంత అందమైన ప్లాంట్స్ని మనం మన ఇంట్లో పెంచుకున్నప్పుడు దీనికి సంబంధించిన కుండీలు అండ్ పక్కన పెట్టుకునే డెకరేటివ్ ఐటమ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ కదండి. అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ మన షార్ట్స్లో అయితే అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడు ఉంటాను, బాయ్ బాయ్.